హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈటెల రాజేందర్కు మంత్రి పదవి దక్కదు అంటే నో మినిస్టరీగిరి. ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేనట్టే. బీజేపీ గెలవడం, మల్కాజ్గిరిలో ఈటెల గెలవడం, వెంటనే ఇక మా అన్న కేంద్ర మంత్రి అవుతాడంటూ బీజేపీ కార్యకర్తలు, ఈటెల అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు పిలిపొస్తుందా, మంత్రి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అంటూ ఎంతో ఆతృతతో ఎదురు చూశారు. కానీ తెలంగాణ నుంచి బండి సంజయ్కు, కిషన్ రెడ్డికి మాత్రమే పిలుపొచ్చింది. ఈటెలకు పిలుపు రాకపోవడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. చాలామంది తమ అన్న ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతాడు అని ఆశపడ్డ తరుణంలో ఈ ఇద్దరికి మంత్రి పదవి లభించడం ఈటెల అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు మాత్రమే పిలుపొచ్చింది. వాళ్లే మంత్రి పదవులు స్వీకరించారు, ప్రమాణ స్వీకారం కూడా చేశారు. బండి సంజయ్కి మంత్రి పదవి ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు. తెలంగాణలో బీజేపీకి ఆ మాత్రం బలం పెరిగిందంటే చచ్చిపోయిన పాములా ఉన్న బీజేపీని నాగుపాములా బుసకొట్టే స్థాయికి తీసుకొచ్చాడంటే అది బండి సంజయ్. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు. సరే, కిషన్ రెడ్డి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన హయాంలోనే బీజేపీ గెలిచింది. ఆయనకు పెద్దగా చరిస్మా లేకున్నా, ఆయనకు పెద్దగా అభిమానగణం లేకున్నా ఆయన బీజేపీని గెలిపించిన నేతగా పేరు పొందారు. బీజేపీ గెలిచింది కూడా. ఈ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన అభ్యంతరం లేదు. మరి ఈటెల రాజేందర్, ఆయన ప్రముఖ నేత, ఆయనకున్న అభిమానగణం అందరికీ తెలిసిందే. మల్కాజ్గిరిలో అద్భుతమైన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన ఈటెల రాజేందర్కు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. ఇది ఈటెల అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించిన విషయం. దీన్ని ఎవరు కాదనలేరు. అయితే ఈటెలకు మరో రూపంలో బీజేపీ న్యాయం చేయాలని భావిస్తోంది. ఈటెలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెడతారట. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బీజేపీ అధిష్టానం ఈటెలను సంప్రదించి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కోరిందట కూడా. తెలంగాణలో బీజేపీ ఇప్పటికీ బాగా బలపడింది. మరింత బలపడేలా కృషి చేయాలని, పార్టీని విజయానికి చేరువగా తీసుకెళ్లాలని, నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించేలా కృషి చేయాలని కేంద్ర నాయకత్వం ఈటెలను కోరిందట. అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాబోతున్నారు. ఈటెల ఆ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈటెల బీజేపీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికైనా, ఒకవేళ ఆయన బాధ్యతలు చేపట్టిన ఈటెల అభిమానులకు మాత్రం నిరాశ తప్పదు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర పదవి అది రాష్ట్రానికే పరిమితం. తమ అన్న కేంద్ర మంత్రి అవుతాడంటూ ఎన్నికల ప్రచారంలో, మల్కాజ్గిరి ప్రచారంలో ప్రతి వాడలో దద్దరిల్లేలా చెప్పిన బీజేపీ కార్యకర్తలు, ఈటెల అభిమానులు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు అని తెలియడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అధ్యక్ష పదవి, తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి ఉన్నప్పటికీ అది గౌరవప్రదమైన పార్టీ పదవి అయినప్పటికీ తమ నేతకు కేంద్రంలో మంత్రి పదవి ఉంటే బాగుండేదని ఇప్పుడు ఈటెల అభిమానులు ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా. కానీ రెండో దశలోనైనా, మలి విడతలోనైనా ఈటెలకు మంత్రి పదవి వస్తుందేమో అని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుస్తున్న వార్తల ప్రకారం ఈటెల తెలంగాణ పార్టీ శాఖకు అధ్యక్షుడిగా రాబోతున్నారు.